హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ ఇన్‌స్టంట్‌గా శక్తివంతమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రాగి దోస. చాలా సింపుల్‌గా ఇంట్లో దొరికే తక్కువ పదార్థాలతోనే అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి, సాయంత్రం సమయం స్నాక్స్‌లోకి, డిన్నర్‌లోకి ఈ రెసిపీని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మనం చాలా రకాల దోసలను చేసుకొని తింటూ ఉంటాం కదా! మరి మీరు ఆరోగ్యం పైన శ్రద్ధ ఎక్కువగా ఉంటే ఈ రాగి దోసను ఖచ్చితంగా ట్రై చేయండి. రాగుల్లో మంచి కార్బోహైడ్రేట్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. మరి ఆలస్యం లేకుండా రాగి దోసను ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు బియ్యం పిండి, అరకప్పు రాగి పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా కలిసేటట్టు స్పూన్‌తో కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 కప్పుల నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వను వేసుకోండి. ఇప్పుడు మిశ్రమం పూర్తిగా అంతా కలిసేటట్టు స్పూన్‌తో కలుపుకోవాలి. గిన్నె పైన మూత పెట్టి గంట లేదా మీకు టైం ఉంటే 3 గంటల పాటు పక్కనుంచండి. ఇప్పుడు నేనిక్కడ 3 గంటల తర్వాత మూత తీసుకొని అంతా ఒకసారి కలుపుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి 2, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం తరుగు, దాంతో పాటు తరిగిన కొత్తిమీర ఆకు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన కరివేపాకు 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మిశ్రమం పూర్తిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కనుంచి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్‌లో పెనాన్ని పొయ్యి మీద పెట్టుకొని పెనం పూర్తిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పెనం పూర్తిగా మనకి హీట్ ఎక్కిన తర్వాత దోస మాదిరిగా కాకుండా మనం రవ్వ దోస ఏ విధంగా వేసుకుంటామో సైడ్‌ల నుంచి మధ్యలోకి రావాలి. ఇప్పుడు మనం దోసను పూర్తిగా వేసుకున్న తర్వాత కొద్దిగా తడి ఆరిన తర్వాత పైనుంచి కొన్ని చుక్కల ఆయిల్ అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో తడి పూర్తిగా ఆరి కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మనకి దోస పూర్తిగా కాలిన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్‌లో రెండో వైపుకి టర్న్ చేసుకోండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమం పూర్తిగా ఒకే పద్ధతిలో మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోండి. మీకు మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటే హెల్తీగా మీరు ఈ రెసిపీని ట్రై చేయవచ్చు. పిండి రుబ్బుకునే అవసరం లేకుండా ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ దోసలు కాకుండా ఇలా హెల్తీగా, సింపుల్‌గా చాలా రుచిగా కూడా రాగి దోసలను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండాకాలంలో వేడిని తట్టుకోవాలంటే మనము రాగులను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం కదా! మరి రాగులని ఈ విధంగా మన ఆహారంలో భాగంగా తీసుకొని మనకి కావాల్సినంత శక్తిని, దాంతో పాటు రుచిని కూడా ఆస్వాదించొచ్చు. ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న ఈ దోసలన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి దోస తినడానికి రెడీగా ఉంది. ప్లేట్‌లో సర్వ్ చేసుకొని, దీంతో పాటు మనకి దీంట్లో పుదీనా చట్నీ లేదా పల్లి చట్నీ, టమాటో చట్నీ మీకు నచ్చిన చట్నీతో లేదా మీకు నచ్చిన కర్రీతో ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి పల్లి చట్నీకి తాలింపు పెట్టుకొని, దీంతో కలిపి తింటే సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా నచ్చితే ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కూడా అందరు ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేయండి. మీకు ఇంట్లో దొరికే తక్కువ పదార్థాలతో ఎన్నో రకాల ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలను మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటుంది మీ వాణిరెడ్డి. ఉంటాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మరొక కొత్త వంటకంతో తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. మనమందరం ఆరోగ్యకరమైన ఇలాంటి రుచులను ఆస్వాదించి ఆరోగ్యంగా ఉందాం.